ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగిన బాధితులకు అండగా నిలిచింది. 14 ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చింది. కానీ బాధితులకు ఇన్సూరెన్స్ కంపెనీలు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం చెప్పిన నిబంధనలను కంపెనీలు పాటించడం లేదని ప్రజలు వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. విజయవాడ ముంపు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పలు సేవా కార్యక్రమాలను అయితే చేపట్టడం జరిగింది. ప్రత్యేకంగా విజయవాడలో సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో అయితే ఉన్నాము. ఎవరెవరైతే వాహనాలు కోల్పోయిన వాళ్ళు ఉంటారో, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వం తరపు నుంచి 14 ఇన్సూరెన్స్ కంపెనీలను అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ వరద క్లెయిమ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ అంటే ఎప్పుడైనా వెహికల్స్ డ్యామేజ్ అయినప్పుడు జనరల్గా ఇన్సూరెన్స్లు చేస్తూ ఉంటారు. బట్ కానీ ఇక్కడ ఆల్రెడీ విజయవాడలో వరద వచ్చింది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ని త్వరగా క్లెయిమ్ చేసుకోవడానికి గవర్నమెంటే హెల్ప్ చేస్తుంది అనమాట. ఫస్ట్ మనం శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్దాము. ఇప్పటి వరకు ఎలాంటి వాళ్ళు అంటే ఇన్సూరెన్స్కి సంబంధించి శ్రీరామ్ ఇన్సూరెన్స్కి సంబంధించి వెహికల్ లేకపోతే సమ్వాట్ ఏదో ఒకటి ఎలాంటి కేసెస్ వస్తున్నాయి, ఇప్పటివరకు ఎంతమందికి చేశారండి ఇన్సూరెన్స్? మేము నిన్నటి నుంచి అండి ఒక 150 క్లెయిమ్స్ రిపోర్ట్ అయినాయి మాకు. మేము ఆల్మోస్ట్ 50% డిస్పోజ్ చేసినాం క్లెయిమ్స్. వన్ టైం సెటిల్మెంట్ కింద చేసేసినాం, ఆల్రెడీ సెటిల్మెంట్ చేసినాం. ఇన్సూరెన్స్ ఫుల్ ఆన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉందా లేకపోతే కొంత అమౌంట్ వరకే అనేది ఏమైనా ఇందులో పర్టికులర్గా నామ్స్లో ఏమైనా ఉందా? డిపెండింగ్ అపాన్ పాలసీ అండి, పాలసీ బట్టి మేము సెటిల్మెంట్ ఇస్తాం. అవునండి. సో బాధితులు కూడా ఇక్కడ ఉన్నారు, బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము మనం. సో చూడొచ్చు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏం విజయవాడ ప్రకాష్ నగర్ కారు మరియు ఆటో క్లెయిమ్కి వచ్చాం. ఆటో డ్రైవర్ కమ్ ఓనర్. 5 నెలల ఆటో కంపెనీకి వెళ్తే 60-70 వేలు చెప్పారు ఎస్టిమేషన్. ఇక్కడికి వస్తే 3,000 ఇస్తామన్నారు సెటిల్మెంట్. మేమేం చేయాలా? ఆల్రెడీ 10 రోజులు సెటిల్మెంట్. 3,000 ఇస్తాం, వెళ్ళిపోండి, మీ వెహికల్ రిపేర్ చేసుకుంటారో ఏం చేసుకోండి, మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. బైకే మ్యామ్, నాది కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్కి. బైక్ మేడం, 2 వీలర్ ప్లాటినా మేడం. ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? సెకండ్ టైం మేము మార్నింగ్ వచ్చి 1 అవర్ వెయిట్ చేశాను. ఇప్పుడు 1.5 అవర్ అవుతుంది. 2 అవర్స్ నుంచి ఇక్కడే కూర్చున్నా. ఏం డిస్కషన్ జరుగుతుంది? వాళ్ళని ఏం అడిగారు? ఎంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందని చెప్పేసి మీకు ఆ బైక్ ఓనర్ 2,000 అంటున్నారు మేడం. 1,000 రూపాయల నుంచి 2,000 లోపు అంటున్నారు. అదంటే సెటిల్మెంట్ చేస్తాము, లేకపోతే బయట రిపేర్ చేయించుకోండి. అంటే ఏంటండి వాళ్ళని అడుగుదాము. అంటే ఇక్కడ డైరెక్ట్గా బాధితులే మాట్లాడారు కాబట్టి మనతో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతోనే మాట్లాడుతున్నాము మనం. సరే ఏంటి 3,000 అంటున్నారు, ఈయనేమో 1,000 రూపాయలు 2,000 లోపలే బైక్కి, 2 వీలర్కి, ఆటోకి. ఏంటి అసలు ఈ సమస్య ఏంటి? వాళ్ళు ఎందుకలా డిస్కస్ చేయలేదండి, వీళ్ళు ఇంకా డిస్కస్ చేయలేదు. మేము ఏంటంటే 2 వీలర్ 2 గంటలు అవుతుంది అంటున్నారు కదా. 1 by 1 చేస్తున్నాం మేడం. ఇక చూడండి, 1 by 1 చేస్తున్నాం. 1 by 1 చేస్తూనే ఉన్నాం. మాట్లాడిన వాళ్ళు కూడా 3,000 అని చెప్తున్నారు. జస్ట్ వాటర్ ఎంటర్ అయిన వాటికి 2 వీలర్కి కానీ, పీసీసీవి కానీ, వాటికి కానీ, ఈ మేజర్ వెహికల్స్ కాదు. మేజర్ వెహికల్కి మా సర్వేయర్ వెళ్ళిన తర్వాత మేజర్ వెహికల్స్ అంటే ఏంటండి? అంటే ఇన్సూరెన్స్ అనేది ఏ వెహికల్ కైనా ఒకే రకంగా ఉంటుంది. నామ్స్లో ఆల్రెడీ రాసుకుని ఉంటారు, ఇంత మనీ అని పే చేయించుకుని ఉంటారు. సో మేజర్ వెహికల్స్ అంటే ఫుల్గా సబ్మెర్జ్ అవుతాయి కదా, దీంట్లో ఏబీసీ లెవెల్ అని ఉంటాయి. ఏ లెవెల్ వాటికి ఏ లెవెల్లో డ్యామేజ్ అయితే ఇస్తారు మీరు? ఏబీసీ అన్ని లెవెల్కి ఇస్తాం. ఆ లెవెల్ ప్రకారంగా అమౌంట్ ఫైనలైజ్ అవుతుంది. దానికి వాళ్ళ సి లెవెల్లో ఉన్నవి, అది వాళ్ళది కాదు, అది పీసీసీబీ ఆటో రిక్షాలది. వీళ్ళ మేజర్ వెహికల్స్ ఉన్నాయి ఏ లెవెల్, వాటికి సర్వేయర్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ కావాలి. అందరికి మేము సెటిల్మెంట్ చేయట్లేదు, మైనర్ క్లెయిమ్ ఉన్న వాళ్ళకే చేస్తున్నాం. వాళ్ళు ఎవరైనా శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఆ పర్టికులర్ వెహికల్ దగ్గరికి వెళ్ళడం కానీ చెక్ చేయడం కానీ జరిగిందా? కాలేదా? నేను గురువారం రోజు క్లెయిమ్ రిజిస్టర్ చేశా. ఆ రోజు సాయంత్రం సర్వేయర్ నెంబర్ ఇచ్చారు, ఉమామహేశ్వరరావు పేరు. అతను ఇప్పుడు దాకా రాలా, ఫోనే లిఫ్ట్ చేయలే. ఫ్రైడే రోజు ఫోన్ లిఫ్ట్ చేశాడు, నేను షోరూంలో ఉన్నాను, వెరిఫికేషన్ అన్నాడు. అప్పటి నుండి ఇప్పుడు దాకా నాకు అప్డేట్ లేదు. 10,000 ఇస్తానంటున్నారు. కంపెనీని అప్రోచ్ అయ్యారా మీరు? కంపెనీని చెప్పారు. కంపెనీ ఏది? అదే వ్యాన్ కంపెనీ, ఫలానా కంపెనీ ఉంటుంది కదా, టాటా 909. వాళ్ళని అడిగారా? వాళ్ళని అడగలేదమ్మా, అది 2005 మోడల్. ప్రైవేట్గా చేయించుకుందాం, మాకు చేయించాం. ఫుల్ ఎప్పుడు అడిగితే ఏం చెప్తున్నారండి? 15 సంవత్సరాలు మేము ఇదే ఇన్సూరెన్స్ కంపెనీలో కడుతున్నాం. 2 క్లెయిమ్ తీసుకుని ఇప్పటి వరకు 5 లక్షల పైన కట్టాను. 5 లక్షల పైన కడితే మీకు ఎంత ఇస్తా అన్నారండి? 10,000 ఇస్తా. 10,000 ఇస్తా అన్నారంట. 15 సంవత్సరాలు బండి పుట్టిన కాదు అదే శ్రీరామ్ ఇన్సూరెన్స్ కంపెనీలో నేను కడతాను. ఇవాళ నా క్లెయిమ్, నా నష్టం జరిగింది 1,00,000 రూపాయల పైన. నాకు బండి అక్కడ నుంచి కట్టుకెళ్తానికి 5,000 అడిగారు.
ఆటనారు వీళ్ళు 10,000 ఇస్తారంట. ఎప్పుడు మాట్లాడారు? ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పుడే డిస్కషన్ జరిగింది, discussion ఇప్పుడే 10 నిమిషాలు కదా. ఎవరు చెప్పారు? వాళ్ళిద్దరు చివరి ఆయన, నేను అందుకే లేచి వెళ్ళిపోయాను. నాకు వద్దు నువ్వు ఇచ్చే క్లైము, నేను తర్వాత తేల్చుకుంటానని చెప్పి నేను వచ్చేసాను. నేను మొత్తం ఓపెన్ చేసి బిల్లులు అని పెట్టి కోర్టుకి వెళ్తాను. నేను ఎందుకు వదులుతాను? నేను ఎంత కట్టినప్పుడు నాకు 10,000 నువ్వు దేనికి ఇవ్వటం? నాకు లేకనా 10,000 ఇస్తావా నువ్వు? ఎంత నష్టం జరిగింది మాకు. మీరు ఏ ఏరియాలో ఉంటారు? పెద్దయినా బాంబే కాలనీ సింగనారు బాంబే కాలనీ మొత్తం మునిగిపోయింది, ఇల్లు మొత్తం. సో చూడొచ్చు ఎంత సీరియస్ సిచ్యువేషన్ ఇక్కడ నడుస్తూ ఉందో. ప్రతి ఒక్కళ్ళు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. మిగిలిన ఫైనాన్స్ కంపెనీస్ దగ్గరికి మనం వెళ్ళని అవసరమే లేదు. వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందా లేదా అనేది నేను చెప్పలేను. కానీ ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్ దగ్గర అయితే బాధితులందరూ కూడా వాళ్ళు దాదాపుగా 5 లక్షలు పే చేసినప్పటికీ కూడా 10,000 ఇస్తా ఉన్నారంట. ఏంటి అది అసలు? వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు, అడుగుతున్నారు. గవర్నమెంట్ ఒక మహత్తర కార్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో ఇంతటి పెద్ద ఆఫీస్లో అయితే నిర్మించడం జరిగింది. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల పట్ల ప్రజల పక్షాన పనిచేయాలనే ఉంది. కానీ ఫైనాన్స్ కంపెనీలు అయితే వాళ్ళ భాగోతం కానీ చూసాం కదా, డైరెక్ట్గా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైనే చూసాము. ఇప్పటికి కూడా వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఒక లేడీ కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా నీట్గా టిప్ టాప్గా రెడీ అయ్యి మరి టక్ చేసుకుని మరి నీట్గా వచ్చి కూర్చున్నారు. న్యాయం చేసేస్తారు, మాకేదో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పించేస్తారు అని అనుకున్నారు. బట్ కానీ ఏమీ జరగట్లేదు ఇక్కడ. ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాలి అని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో ఈ ఫైనాన్సర్స్ దగ్గర అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.